Daily. Taste the Daily. వాయు కాలుష్యం ఢిల్లీని అతలాకుతలం చేస్తోంది. ఎటు చూసినా కాలుష్య మేఘాలు దట్టంగా కమ్మేశాయి. రోజు రోజుకి అత్యంత దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యతతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఢిల్లీలోని అన్ని సంస్థలకు 50% వర్క్ ఫ్రం హోమ్ ను తప్పనిసరి చేసింది. అయితే హైదరాబాద్ లోనూ పరిస్థితి డేంజర్ గా మారింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే టైం, సాయంత్రం ఇంటికి వచ్చే టైంలో పరిస్థితి దారుణంగా మారుతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో వాయు కాలుష్యం రోజు రోజుకి మరింత పెరిగిపోతోంది. దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. ఏదైతే ఢిల్లీ నగరాన్ని, దేశ రాజధానిని వాయు కాలుష్యం అతలాకుతలం చేస్తుందని చెప్పాలి. ఎటు చూసినా కూడా ఢిల్లీ నగరంలో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్మేసాయని చెప్పాలి. రోజు రోజుకి అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు ఢిల్లీలో పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వాయు నాణ్యతను పెద్ద ఎత్తున వ్యత్యాసం కనపడుతుంది. సాధారణం కంటే కూడా 200-300% అధికంగా ఏదైతే వాయు కాలుష్యం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పెద్ద ఎత్తున బాధపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దీంతో ఢిల్లీలోని అన్ని సంస్థలకు 50% మేర వర్క్ ఫ్రం హోమ్ ని తప్పనిసరి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నగరంలో కూడా పరిస్థితి డేంజర్ గా మారుతుందనేది కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఎయిర్ క్వాలిటీ చెక్ ఇండెక్స్ ని చెక్ చేసినటువంటి వారు, నిపుణులు అభిప్రాయపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అందుకు ఉదాహరణ, ఉదయం ఆఫీసులకు వెళ్లే టైంలో, సాయంత్రం ఇంటికి వచ్చే టైంలో పరిస్థితి మరీ దారుణంగా మారుతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటుగా ప్రైవేట్ వాహనాలు అత్యధికంగా ఉన్నాయి. ఉదయం లేస్తే చాలు రోడ్ల మీద కొన్ని లక్షల వాహనాలు తిరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఏదైతే ఈ వాహనాల కాలుష్యంతో కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వాయు కాలుష్యం అనేది నమోదు కావడంతో కూడా అనేక మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కూడా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దానికి తోడు చలి తీవ్రత, ఏదైతే పొల్యూషన్ కారకంగా చలి తీవ్రత కూడా మిక్స్ అయినప్పుడు కొంత కెమికల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ రిలీజ్ కావడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి అనేది కూడా పెద్ద ఎత్తున వాతావరణ కేంద్ర నిపుణులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వైద్యులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలో కంటే కూడా ఈసారి హైదరాబాద్ నగరంలో కొంత కాలుష్యం అనేది కొంత రోజు రోజుకి పెరుగుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా మరొక అంశం హిల్ట్. ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక వాడలు అనేవి చాలా అత్యధికంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. సనత్ నగర్ కావచ్చు, బాలనగర్ కావచ్చు, జీడిమెట్ల, దాంతో పాటుగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా కొన్ని ఓవరాల్ లోపల కూడా దాదాపుగా 27కు పైగా పారిశ్రామిక వాడలు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. వీటి కాలుష్యంతో కూడా అత్యధికంగా నగరంలో కాలుష్య శాతం పెరుగుతుందని అంటే పొల్యూషన్ ఎలా పెరిగింది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పట్టణీకరణ పెరిగింది. ఒకప్పుడు ఇవన్నీ కూడా 26 పారిశ్రామిక వాడలు కూడా నగర శివారులో ఉండేటటువంటి పరిశ్రమలు, కానీ నగర విస్తీర్ణం పెరిగింది. దీంతో ఇవన్నీ కూడా నగరం మధ్యలోకి వచ్చినటువంటి నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఈ పొల్యూషన్ వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో కూడా అనేక సందర్భాలు వీటిని నగర అవతలకి పంపించాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఈ సంస్థలన్నిటిని కూడా, ఏదైతే కాలుష్యాన్ని వెలుగలేటటువంటి సంస్థలన్నిటిని కూడా నగర ఓవరాల్ అవతలకి పంపించాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ప్రతిపక్షాలు కొంత ఈ హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ హిల్ట్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుందా లేదా, అమలుపరచాలని కొంతమంది కోరుతా ఉన్నారు. ఎందుకంటే నగరంలో కాలుష్యం వెదజల్లే ఏదైతే సంస్థలు ఉంటే కనుక నగరాన్ని ఢిల్లీ నగరం లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన తత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది కూడా పర్యావరణవేత్తలు, నిపుణులు డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ విషయంలో రాజకీయ పరమైనటువంటి అంశాలను పక్కకు పెట్టాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా
మనకు కనిపిస్తోంది. చూడాల్సిన అవసరం ఉంది. హిల్ట్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు అమలు చేస్తుంది, ప్రధానంగా కాలుష్య నగర రహితంగా హైదరాబాద్ ని మారుస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ కూడా పూర్ ఇండెక్స్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరో ఢిల్లీగా హైదరాబాద్ మారక ముందే దీనిపైన సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా పర్యావరణవేత్తలు ప్రజల నుంచి డిమాండ్స్ వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అయితే వంశీ, ఈ విషయంలో ఎయిర్ క్వాలిటీ నిపుణులు ఏమైనా సూచిస్తున్నారా? భవిష్యత్తులో ఢిల్లీ తరహా హైదరాబాద్ కాకుండా ఏమైనా సూచనలు చెప్తున్నారా? ఖచ్చితంగా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించిన పర్యావరణవేత్తలు కావచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెద్ద సంఖ్యలో పెంచాలి. వాహనాలకు సంబంధించి కూడా కొంచెం వాహనాలు అధిక సంఖ్యలో నడవకుండా ఉండేటందుకు దాంతో పాటుగా ప్రజెంట్ B8, B9 వాహనాలను వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంత వాహనాలకు సంబంధించి కాలుష్యాన్ని తక్కువగా వెదజల్లే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాడాలి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందనేది కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా నగర విస్తీర్ణం పెరిగినటువంటి నేపథ్యంలో నగరం మధ్యలో ఉన్నటువంటి 26, 27 పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నగర అవతలికి పంపించాలి. అవి పంపించినా కూడా గ్రీన్ ఇండస్ట్రీస్ గా ఏర్పాటు చేయాలి. తక్కువ పొల్యూషన్ ఉండే విధంగా ఏదైతే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎక్స్పర్ట్ సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా సూచిస్తా ఉన్నారు. దాంతో పాటుగా నగరంలో ఏదైతే అత్యధికంగా చెత్త కూడా జవహర్లాల్ డంపింగ్ యార్డ్ సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏదైతే కాలుష్యాన్ని దెబ్బతీసేటువంటి చెత్త ఏదైతే ఉందో వాటిని కూడా నగర అవతలికి పంపించేసి వాటిని డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అత్యధికంగా చెట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచే విధంగా కూడా ప్రజల్లో అవేర్నెస్ రావాలనేది కూడా సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సనత్ నగర్ లాంటి ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి కావచ్చు, పక్కన చుట్టుపక్కల కూడా మొత్తం వేలాది సంఖ్యలో ఇండ్లుంటాయి. మధ్యలో ఏమో కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సందర్భం సనత్ నగర్ లో మనం చూస్తాము. ఈడిమెక్కల్లో కూడా అదే పరిస్థితి. దాంతో పాటుగా ఏదైతే కుక్కట్పల్లి కావచ్చు, ఇలా అనేక ప్లేసెస్ లో కాలుష్యాన్ని అత్యధికంగా వెదజల్లే సంస్థలు ఉన్నాయి కాబట్టి, పారిశ్రామిక వాడలు ఉన్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా నగర అవతలకు పంపించాలనేది మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే వంశీ, ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా చెప్పిందా? ఇప్పటి వరకు ఈ శ్వాసకోశ సమస్యల వల్ల ఎక్కువగా కేసెస్ ఏమైనా పెరగడం కానీ ఇలాంటివి కేసెస్ ఏమైనా వాటి గురించి ఏమైనా చెప్పిందా? ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి చలికాలం వచ్చినప్పటి నుంచి కూడా అలర్ట్ వస్తుంది. సాధారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని వానాకాలం సమయంలో రైనీ సీజన్ అప్పుడు కొంచెం మనకు ఎక్కువగా ఈ అలర్ట్స్ ఇస్తా ఉంటారు. చలికాలానికి గతంలో కూడా ఎప్పుడు కూడా అలర్ట్స్ ఇవ్వనటువంటి దాఖలాలు చూస్తా ఉన్నాం. కానీ కోల్డ్ వేవ్స్ ఎక్కువగా పెరిగినాయి. కోల్డ్ వేవ్స్ కి తోడుగా నగరంలో పొల్యూషన్ ఎక్కువగా పెరిగింది. ఈ రెండింటి వలన కొంత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అత్యధికంగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయంగా కూడా మనం చెప్పొచ్చు. అందుకే ఆ విధంగానే చెస్ట్ హాస్పిటల్ ఏదైతే ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్లో శ్వాసకోశ సంబంధించిన ప్రత్యేకంగా ఉండేటటువంటి ఆసుపత్రి. కానీ గతంలో కంటే కూడా చూస్తుంటే ఈసారి చెస్ట్ హాస్పిటల్ కి పెద్ద ఎత్తున శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోటి పేషెంట్స్ వస్తున్నారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేటటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా, సాధారణంగా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కూడా, ఎందుకంటే పొల్యూషన్ ఎఫెక్ట్ ఉండకుండా ఉండేటందుకు, లంగ్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉండకుండా ఉండేటందుకు ఖచ్చితంగా మాస్క్ వాడాలనేది కూడా సూచిస్తాం. అయితే వంశీ, ఇప్పుడు ఏదైతే ప్రధానంగా ఈ ఎయిర్ పొల్యూషన్ అవ్వకుండా ఉండాలంటే కూడా మెయిన్ సొల్యూషన్ ట్రాఫిక్ తగ్గించడం. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా 4 వీలర్స్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కువగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? ఆ రకంగా ఏమైనా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయా? మనం చూస్తా ఉన్నాం కొన్ని ఇతర దేశాలలో వీక్లీ ఏదైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని నిషేధిస్తారు. ఢిల్లీలో కూడా మనం చూస్తున్నాం, 2 సంవత్సరాల క్రితం కూడా ఢిల్లీలో కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని వారంలో 2 రోజుల పాటు కొంత కట్టడి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి నగరంలో కూడా కాలుష్యంగా ఉండేటువంటి వెహికల్స్ ఏదైతే బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. వాటి ద్వారా కొంత పొల్యూషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాంతో పాటుగా BS9 పైన ఉన్నటువంటి వాహనాలు వాడాల్సిన అవసరం ఉంటుంది.
బైక్స్ కావచ్చు, దాంతో పాటుగా ఇతర 4 వీలర్స్ కి సంబంధించిన వాహనాలు ఏదైతే కాలం చెందినటువంటి వాహనాలను ఫస్ట్ తొలగించాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రజెంట్ అనుగుణంగా లేటెస్ట్ మోడల్ తో వచ్చినటువంటి వెహికల్స్, కాలుష్యాన్ని తక్కువగా వెలువెళ్లే వెహికల్స్ కావచ్చు, దాంతో పాటుగా ఈవీ వెహికల్స్, ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది బాగా వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువగా ప్రజలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా దీని మీద కూడా ప్రజల్లో ఎక్కువగా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా వీరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది. పబ్లిక్ కూడా ఇది తమ వంతు సహాయంగా ఏదైతే వారంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ బైక్స్ ని బంద్ చేసి ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో చూస్తే మాత్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 అయినా కూడా మనకి ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లే కనిపిస్తూ ఉంటాయి. అందులో మనకి ఎక్కువగా కాలుష్యం కలిగించినటువంటి వెహికల్స్, కాలం చెల్లినటువంటి వెహికల్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా నిషేధించాలి. ప్రభుత్వం వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు కూడా కేవలం చలాన్లకే పరిమితం కాకుండా ఇలాంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అరికట్టడంలో కేవలం ప్రభుత్వాల పైనే కాదు, ప్రజల పైన బాధ్యత ఉంటుంది. ఏదైతే ప్రతి రాజకీయ నాయకుడి పైన కూడా బాధ్యత ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా హిల్స్ పాలసీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, కాలుష్యం వెదజల్లేటువంటి సంస్థలను, పారిశ్రామిక వాడలను ఇక్కడ నుంచి తరలిస్తుందా లేదా అనేది కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఢిల్లీ లాంటి మహానగరం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో కూడా మనం చూస్తా ఉన్నాము. ఢిల్లీని చూసైనా, ఢిల్లీ పరిస్థితిని చూసైనా సరే, ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే సమస్యలు చూసైనా సరే, ఇక్కడ ప్రభుత్వం, హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. సో మొత్తమే మా కరెస్పాండెంట్ చెప్పినట్లుగా కూడా కేవలం ప్రభుత్వాలకే కాదు ప్రజలకు కూడా ఈ విషయంలో అవగాహన ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాహనాలు ఉంటాయి. ఈ విషయంలో మీరు కూడా స్వతహాగా ఆ బండికి సంబంధించి ఆ పొల్యూషన్ టెస్టులు కానీ ఇలాంటివి చేసుకుని మీరు కూడా జాగ్రత్త పడితే ఎంతో కొంత ప్రజలకి మీరు కూడా తోడ్పాటు అందించిన వారు అవుతారు.